లేట్ అవుతుంది, త్వరగా రా. ఈ మొదటి కార్డు మా తమ్ముడికే ఇవ్వాలిరా. సరేలే, ఇస్తా. పత్రికలు పంచినప్పుడు ప్రతి వాళ్ళకి చక్కగా 2 రోజుల ముందరే రమ్మని మరీ చెప్పు, సరేనా? అలా అందరూ వస్తే వాచిపోద్దిడికి. ఏంటి ఖర్చు? ఆహా, పాప పెళ్ళన్నా. ఏమైందిరా? బంగారం లాంటి పిల్లని టీకు తోడికిచ్చి చేస్తా ఉండవు. అబ్బాయి మంచివాడన్నా. కావచ్చులే, ఈ రోజుల్లో జాబ్ ఉంటే బాగుంటుంది కదా. బడిలో పాఠాలు చెప్పే పంతులమ్మకి బడి బయట టీ అమ్ముకునేవానికి ఎట్టా కుదిరిచ్చావురా? నీకు డబ్బులు కావాలని అడుగుంటే 2 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడు కదా. బుద్ధుందా లేదా నీకు కొంచెమైనా? ఈ కొట్టోడికి ఇస్తావు నీ కూతుర్ని? అవును, వెండి గ్లాసులో టీ తాగితే హెల్త్ కు మంచిదంట. అవును, యూట్యూబ్ లో చెప్పారు. అల్లుడు జస్ట్ ఫీల్ ఇట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా హోమ్ టూర్ వీడియో మీకోసం. స్కిప్ చేయకుండా జస్ట్ ఫీల్ ఇట్. జీ తెలుగు, జెమిని, ఎన్ని టీవీలా చూసావరా? అన్ని ఛానల్స్ వస్తాయి. ఇంకో విషయం తెలుసా? ఈ టీవీ 1,50,000 పెట్టుకున్నాం. అంతెప్పుడు పెట్టుకున్నారు? ఊరికవే, ఆడికేం తెలుసు. అల్లుడు, ఇదే మా ఫ్రిడ్జ్. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాం తెలుసా? ఇందులో 3 lakhs పెట్టి చేయించే ఇంటీరియర్. ఇదే మా బెడ్రూమ్. ఇక్కడ ఏం చేస్తావంటే మామ ఇంకా నాటోడు పెడతాను అనుకుంటా. రెస్ట్ తీసుకుంటాం అల్లుడు. జస్ట్ ఫీల్ ఇట్. ఇదే మా బాత్రూమ్. ఒక్కసారి కూర్చో. ఏం మాట్లాడుతున్నావు మామా? జస్ట్ ఫీల్ ఇట్. చూసారుగా మా హోమ్ టూర్ వీడియో. మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గట్టగట్టండి. సరే మామా, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. అత్త మర్చిపోవద్దు. అల్లుడు, ఎంత మాట అన్నావు? ఒక రోజు ముందుగా నేనే వచ్చి నీ పెళ్లి పనులన్నీ వీడియో తీసుకుంటా. పల్లి వీడియో అప్లోడ్ చేసుకుంటా. రేయ్, పోతాం. ఇంక నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాను రా. అవునండి, అల్లుడు పెళ్లి 9th నంట. మరి అదే రోజు మన ఊరు సర్పంచ్ కొడుకు పెళ్లి ఉంది కదండి, ఎలా అండి? ఎర్రి ముఖమా, వస్తామన్నంత మాత్రాన వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. గొట్టాగాడు, ఆడి పెళ్లి మనకు ముఖ్యం కాదు, సర్పంచ్ కొడుకు పెళ్లి మనకు ముఖ్యం. అందులోనూ ఆ పెళ్లికి ఎమ్మెల్యేలు, జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారట కదా. అవునండి, మనం కూడా వాళ్ళతో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోవచ్చు. అల్లుడు, అల్లుడు 2 రోజులు ముందే వస్తా. అన్నా, టీ అమ్ముకునేవాడికి ఎవడైనా పిల్లనిస్తాడా? వాల్యూ పోదు. అయినా నీ కూతురుకున్న టాలెంట్కి పెద్ద సంబంధాలే వస్తాయి. నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. ముందు నువ్వు వెళ్ళి ఆ పెళ్లి ఆపించాయన్నా. తప్పు కదన్నా. నీ కూతురు జీవితం కోసం ఆ మాత్రం చేయక తప్పదన్నా. నాన్నా, ఎప్పుడొచ్చారు? పత్రికలు సరిపోవు అనుకున్నాను. ఈ సంబంధం నీకు సరైంది కాదమ్మా. ఇక్కడితో ఆపేద్దాం. సంవత్సరం తిరిగేలోపు ఎవ్వరూ ఊహించని సంబంధం నేను తీసుకొస్తాను. నాన్న, ఏమైంది సడన్ గా? మీ బాబాయ్ పెద్దింటి సంబంధం తెస్తాడంట్రా. సొంతిల్లు, కారు, 10 ఎకరాల పొలం, సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఉందంట. నాన్న, బాబాయ్ మాటలు నమ్మకు. శివ చాలా మంచోడు. మంచోడైతే మాత్రం సరిపోదమ్మా, కాస్త ఉన్నోడై కూడా ఉండాలి. మీ అమ్మే బతుకుంటే ఈ సంబంధం ఒప్పుకునేదే కాదు. నేనే తొందరపడ్డాను. ఇక నీకన్నీ మంచి రోజులే. అప్పుడు అందరూ వీడికేం లేకపోయినా కూతుర్ని పెద్దింటికిచ్చాడని గర్వంగా చెప్పుకుంటారు. ఇది నీకోసం కాదు, నా కాబోయే పెళ్ళం కోసం చేయించా. ఓయబ్బో, పెళ్ళమంట పెళ్ళం.
అదే కనుక కొడకా నా కొడక సీరియల్లో అయితే ఆ రమేష్ వాళ్ళ అమ్మకి ఇంత పెద్ద వడ్డాణం చేయిస్తాడు. నువ్వు ఉన్నావు, కనీసం ముక్కు పుడక కూడా చేయించకపోతివి. మీ నాన్న ఎలాగా మురుపు ఇవ్వలేదు, కనీసం నువ్వేనా కొనిస్తావంటే నువ్వు ఇలా. నీకెందుకే ఇంటి పట్టు నుండి దానివి. అదంటే చదువుకుంది, తన ఫ్రెండ్స్ దగ్గర తన వాల్యూ పోకూడదు కదా. వాల్యూ పోదు.